టాలీవుడ్ చరిత్ర బాహుబలికి ముందు ఆ తరువాత అని లిఖించుకోవాల్సిందే. తెలుగు చిత్రసీమపై ఆ మాటకొస్తే భారతీయ చలనచిత్ర యవనికపై బాహుబలి సృష్టించిన ప్రభావం అంతటిది. కేవలం గణాంకాల గురించే మాట్లాడుకుంటే ఆల్ ఇండియా పరంగా అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేసింది. ఏకంగా 1000 కోట్ల మైలురాయిని అవలీలగా దాటేసింది. తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రమిది. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈ విషయం చిత్రసీమకి తెలుసు. అందుకే నాన్ బాహుబలి రికార్డులు అంటూ కొత్తగా ఒకటి మొదలుపెట్టారు. అంటే రికార్డుల పరంగా బాహుబలి గణాంకాల్ని పరిగణలోనికి తీసుకోరన్నమాట. బాహుబలిని మినహాయిస్తే మేమే ఫస్ట్ అని చెప్పుకుంటున్నారిప్పుడు. అయితే అల్లు అరవింద్ మాత్రం బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడానికే సన్నద్ధమవుతున్నారు. అందుకే 500 కోట్లతో రామాయణం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో భాగంగానే మేం 500 కోట్లతో సినిమా తీస్తున్నాం అంటూ చాటింపు వేశారు. ఓ సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్ ఎంతో ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అంతెందుకు బాహుబలి బడ్జెట్ ఇంత అని చిత్ర బృందం ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే అల్లు అరవింద్ ఉద్దేశం ఏమిటి? భారతీయ చలనచిత్ర సీమలో మాకంటే ఎవ్వరూ ఇంత భారీగా ఖర్చు పెట్టడం లేదనే కదా. అలా ఇండియా సినిమా చూపు ఈ సినిమాపై పడేలా చేసుకుంటారన్నమాట. దీన్నో ఇంటర్నేషనల్ సినిమా రేంజ్ పబ్లిసిటీ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా బిజినెస్ భారీ ఎత్తున చేసుకోవచ్చు. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడానికి ఇదే అరుదైన అవకాశమని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. చూద్దాం ఎవరి బాక్సులు ఎలా బద్దలవుతాయో.